అందరికీ నమస్తే. నేను సైరే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను చాలా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దానికి వచ్చాను. స్పెషల్ అని ఎందుకంటే వీళ్ళ భర్త గారి పేరు మేబీ ఈ రాష్ట్రంలో ఆ పేరు చెప్తే తెలియని వ్యక్తి అనే ఎవరు ఉండరు. అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. సేమ్ టైం అదే విధంగా చూసుకున్నట్టయితే స్కూల్ పెట్టి ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించి ఆ స్కూల్ నుంచని ఆ విద్యాభ్యాసాలు ఈ 4 గోడలకే పరిమితం కావద్దు, నేను కూడా సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ఈరోజు అంచెలంచెలుగా ముందుకెళ్తూ ఓటమి ఎరగని నాయకుల లెక్క ఎదిగారు. సో అదే చరిస్మాతోని కూడా ఈ రోజు వారి యొక్క భార్య గారిని మరిపేడ బంగ్లా మున్సిపల్ చైర్పర్సన్ గా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. సో మీ అందరికి అర్థమైనలా. సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మరిపేడ బంగ్లా మున్సిపల్ చైర్పర్సన్ ఈసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. మేడం నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం అండ్ కంగ్రాచులేషన్స్ మీకు. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ మీరు నిజంగా చాలా మంది నాయకురాలని ఇంటర్వ్యూ అడిగిన మెయిన్ ముఖ్యంగా చాలా మంది మహిళా నాయకురాళ్ళు ఇంటర్వ్యూ అనేసరికి చాలా మంది భయపడ్డారు. బట్ మీరు సింగిల్ కాల్ తో టేకప్ చేసినప్పుడే నేను భయపడ్డా ఫస్ట్. అంటే మీకు ఎంతో మంది విద్యార్థులకి విద్య చెప్పిన అనుభవాలు. సో మీరు ఎన్నో ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పిన వాళ్ళు. నా ప్రశ్నలు మీ కాడ ఒక లెక్క కాదనుకున్నాలే. సో నిజంగా అంటే మీకు అంతా ఇంటర్వ్యూ అంటే ఏంది, ఏం మాట్లాడాలి ఏందని తెలుసు అనుకుంటాం మీకు. అందుకని ఈ రోజు ప్రజలు ఇంత మంచి పదవి కట్టబెట్టారు అనుకోవచ్చు. సో ఇంత ఎండలో కూడా మనకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీరు అలసిపోయారు, నేను అలసిపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఎందుకు ఇంత మంచి విద్యాభ్యాసం ఫీల్డ్ నుంచి అని ఎంతో మంది విద్యార్థులకు మీరు సొసైటీకి సమాజానికి అందించారు. ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసు, ఐఏఎస్, ఐపీఎస్ చాలా మంచి రంగంలో ఉండాలి మీ విద్యాభ్యాసం నుంచి వెళ్ళిన వాళ్ళు. అవునండి. మరి అంత గౌరవప్రదమైన పాప కూడా మా స్కూల్లోనే చదివిందండి. 10th క్లాస్ వరకు. మా పాప డాక్టర్, ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ నీట్ ప్రిపేర్ అవుతుంది. ఓకే. మా బాబు కూడా 7th వరకు ఇక్కడే చదివాడు. బాబు కూడా ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడు, అమెరికా వెళ్ళాడు. ఓకే ఓకే. సో ఎందుకు మేడం మరి అంటే విద్యా వృత్తి నుంచి అని అసలు రాజకీయంలోకి ఎందుకు రావాలనుకో? మా సార్కు చాలా ఇంట్రెస్ట్ అండి రాజకీయంలోకి రావడం అంటే. చాలా ఇంట్రెస్ట్, ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చినామండి. మీ రాజకీయ చరిస్మా ఏంటి? నాన్న టీచర్ అండి, గవర్నమెంట్ టీచరు. నాన్న టీచర్ గా ఉన్నప్పటి నుంచే నాన్నకు రాజకీయం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నాన్న రాజకీయం అంటే స్కూల్ రిటైర్డ్ కాకముందుకే అమ్మ మా ఊర్లో సర్పంచ్ అండి. 26 జీపీలకు సర్పంచ్ మా అమ్మ. అప్పట్లో వయసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మనకి. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమ్మ సర్పంచ్ చేశారు. అప్పుడు 26 గ్రామ పంచాయతీలు ఉన్నదండి అప్పుడు సర్పంచ్ గా. అమ్మ ఏకగ్రీవంగానే 26 గ్రామ పంచాయతీలకు అమ్మని ఏకగ్రీవంగానే అమ్మనే ఉండాలి, మన అమ్మనే ఉండాలి అన్నారు ప్రజలందరూ కూడా అక్కడ. గ్రేట్. అమ్మ ఎవరు వచ్చినా కూడా అండి ఏ టైంకి వస్తే అది ఇస్తారనమాట. మంచి నీళ్లు గాని, టీ గాని, భోజనం గాని ఏ టైంకి వచ్చినా తినండి అని అందరితో బాగుంటారండి అమ్మ. తర్వాత నెక్స్ట్ నాన్న తొరూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా అయ్యారండి రిటైర్డ్ అయిన తర్వాత. తర్వాత అమ్మ మళ్ళీ ఎంపీటీసీగా ఏకగ్రీవంగానే గెలిచారు నరసింహపేట మండలం. నరసింహపేట మండలం నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత అమ్మ ఎంపీపీ అయ్యారు. అంటే మీ రాజకీయం మీ అమ్మగారు ఉగ్గుపాల నుంచి స్టార్ట్ అయింది? అవునండి. నాన్న కూడా నరసింహపేట మండలానికి పార్టీ అధ్యక్షులు చేశారండి. తర్వాత స్కూల్ పెట్టారు కానీ పానం అంతా ప్రజల్లో ఉండిపోయింది. ఎప్పుడు వెళ్ళాలి ప్రజల మధ్యలోకి, ఎప్పుడు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వచ్చేసి నేను ఫేస్ చేశానండి. నాన్న వాళ్ళు రాజకీయం చేసే టైంలలో ఒకళ్ళు పొగుడుతారు, ఒకళ్ళు తిడతారు, అది కామన్ గా ఉంటదండి. అది నాకు అట్లా పొగిడే వాళ్ళంటే పర్వాలేదు, తిట్టే వాళ్ళంటే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. అది కొంచెం ప్రజలకి న్యాయం చేయలేమా, అందరికి న్యాయం చేయలేమేమో అనిపిస్తుంది. అయినప్పటికీ రావాల్సి వచ్చింది, వంశ పారంపర్యంగా రావాల్సి అలా వచ్చేసాను. ఓకే ఓకే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? ఇప్పుడు మీరే చెప్పిరు, తిట్లు ఉంటాయి, పొగడతలు ఉంటాయి, సన్మానాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. అవునండి. దీంతో పాటు సేమ్ టైం అసలు మహిళలు
జనరల్ గా సెన్సిటివ్ ఉంటారు. అవునండి. సో అవసరం అంటారా మహిళలకు? అంటే అంటారు కదా ప్రజలు, కొంతమంది జనాలు, అవసరం మహిళలకు రాజకీయాలు ఇవన్నీ అవసరం, ఇంటి పనులు చేసుకుంటే సక్రమంగా ఉండొచ్చు కదా అన్నట్టు, దీనికి మీరేం చెప్తారు అండి? మనము సమాజానికి సమాధానం చెప్పే విధంగా ఉండాలండి. అంటే ఒడిదొడుకులు ఉంటాయి. నాకు అప్పుడు లోక జ్ఞానం అంత తెలియదు. నాన్న రాజకీయం చేసేటప్పుడు మా నాన్న ఎందుకు చేస్తున్నారా అని బాధపడేదాన్ని. తెలిసిన తర్వాత అప్పుడు అనిపించింది ఇది కామనేలే, ఇంకా ఒకళ్ళు తిడతారు ఒకళ్ళు పొగుడతారు అనేది కామన్ అనిపించింది నాకు తర్వాత. కానీ నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చానండి. నేను తెలుసుకున్న తర్వాత నాకు అట్లా అనిపించింది. అది కామనే, కాకపోతే ప్రజలకు సమాధానం చెప్పాలండి. నేను చేస్తాను, ఇవాళ చేసే పని రేపైనా చేస్తానని చెప్పాలి. వాళ్ళకి సంజాయించి చెప్తే వాళ్ళు కూడా ఓకే అంటారు. ఇప్పటివరకైతే అలానే జరుగుతుందండి. మేము చేసే ప్రజాపాలనలో కూడా అలానే జరుగుతుంది. అందరూ సంతోషంగానే ఉన్నారు మా మరిపేడ ప్రజలందరూ. సో మీ మరిపేడ బంగ్లా మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఎన్ని లక్షలకు కొనుక్కున్నారు, ఎన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు? మేము ఎవరికి ఎన్ని కోట్లు ఇవ్వలేదండి. మా మీద ఉన్న గౌరవంతో మాకు మా ఎమ్మెల్యే గారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు నన్ను అభ్యర్థిగా నిలబెట్టారండి. సో ఎట్లా ఉంది మేడం, మీరు మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు మరిపేడ బంగ్లాగా అని తెలిసిన వెంటనే, అంటే మీ ఫీలింగ్ ఏంటి? అంటే మీ మహిళా అభిమానుల నుంచి కానీ మీ వార్డు ప్రజల నుంచి కానీ ఎలాంటి స్పందన వచ్చింది? అందరూ చాలా స్పందించారండి. చాలా సంతోషంగా ఉన్నారు మా మరిపేడ ప్రజలు. మాకు ఇవ్వడం వాళ్ళకు చాలా ఆనందంగా ఉందన్నమాట. శ్రీపాల్ రెడ్డి గారు అయితే బాగా చేస్తారు, మంచిగా ఏ అవసరాలు ఉన్నా తీరుస్తారు, మా బాధలు మా కష్టాలు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే మమ్మల్ని ఎన్నుకున్నారండి ప్రజలందరూ కూడా. మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. మీరు మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు పట్టిన కాంచని ఇప్పటి వరకు ఈ మరిపేడ బంగ్లాలో ఏమేమి సమస్యలు గమనించారు మేడం? మేము విద్యుత్ సమస్యలు గమనించామండి, వాటర్ గురించి గమనించాము, ఇంకా ఈ చిన్న చిన్న సమస్యలే ఉన్నాయండి. మాకు పెద్ద సమస్యలు అంటూ ఏం లేవు, చిన్న చిన్న సమస్యలే. ఈ సమస్యలు మనం ఇక్కడనే సాల్వ్ చేసుకోవచ్చు. మెయిన్ సమస్య ఏంటంటే అండి, మాకు ఇక్కడ 465 ల్యాండ్స్ అండి ఇక్కడ అన్ని మా మున్సిపాలిటీలో. వాళ్ళకి డోర్ నెంబర్లు లేవండి. డోర్ నెంబర్లు ఇస్తేనే మనము ఇంటికి డీడీ కట్టొచ్చు, కరెంటుకు మీటర్కు డీడీ కట్టొచ్చు. అదొక సమస్య ఉంది, మేజర్ సమస్య. అదొకటి అడిగానండి, మెయిన్ సమస్య అదొకటి అడిగాను కలెక్టర్ గారిని. ఇంకొకటి అండి, మాకు మెయిన్ షటర్స్ ఉంటాయండి షాప్స్, అదొకటి ఎక్కువ ఇంటి పన్నులు వస్తున్నాయండి. అదొక సమస్యను తీర్చాలని నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా అండి. ఇది మేజర్ సమస్యలు, మేజర్ సమస్యలు. ఆ రెండు సమస్యలు తీరిస్తే నన్ను జీవితాంతం తలుచుకుంటారండి మా మరిపేడ ప్రజలు. మీరు మున్సిపల్ చైర్మన్ గా బదలు చేపట్టి ఎన్ని నెలలు మేడం? మార్చి 6 కండి నేను పదవి బాధ్యత. 2 నెలలకే మొత్తం చదివేసారు, సిలబస్ చదివేశారు, చాలా మంచి సమస్యలు గుర్తించారు. సేమ్ టైం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీరు మున్సిపల్ చైర్పర్సన్ గా ఎక్కిన కాంచని మరిపేడ బంగ్లాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మేడం? మొత్తం శానిటేషన్ మీదే చేస్తున్నామండి. ఇప్పుడు మేము శానిటేషన్ మొత్తం అన్ని వార్డులు అన్ని ఫస్ట్ మా ప్రజాపాలన 6వ తారీఖు నుంచే స్టార్ట్ అయిందండి. నేను పదవి బాధ్యతలు తీసుకున్న రోజే మాకు ప్రజాపాలన స్టార్ట్ అయింది. ఆ ప్రజాపాలనలో భాగంగా అన్ని వార్డులు తిరగడం జరిగిందండి. అంటే 2 వార్డులకు వచ్చేసి ఒక రోజు, 2 వార్డులకు, అంటే 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకే కంప్లీట్ అవ్వాలి అది శానిటేషన్. దాని మీద అన్ని వార్డులు తిరగడం జరిగిందండి. ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది తెలుసుకున్నానండి. తర్వాత మళ్ళీ ఈ ప్రజాపాలనలో భాగంగా మనము ఇంకా హెల్త్ క్యాంపులు పెట్టాము. సూపర్. హెల్త్ క్యాంపులు పెట్టాము. 4 వార్డులో కలిసి ఒక దగ్గర మీట్ అయ్యి సమావేశం ఏర్పరచుకున్నాం. మనకి ఏవే సమస్యలు ఉన్నాయి అనేది మాకు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు. వాళ్ళకు కూడా మన సమస్యలు వార్డులలో ప్రజలందరినీ పిలిచి వాళ్ళ సమస్యలు ఏందో వాళ్ళు కూడా చెప్పుకున్నారండి. మనకి గవర్నమెంట్ ఏమేమి అందిస్తుంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఏమేమి సేవలను అందిస్తుంది అనేది దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చాయి, ఎంతమంది లబ్ధి పొందారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్లో కూడా, ఏప్రిల్ లాస్ట్ వీక్ లో కూడా నెక్స్ట్ సెకండ్ లిస్ట్ లో ఇండ్లు వస్తున్నాయండి. ఇంకా మనం ప్రభుత్వం ఏమేమి సేవలు అందిస్తుంది ఏందనేది మనము దాని గురించి మీటింగ్లు పెట్టుకోవడం జరిగిందండి. ఇంకొకటి పోలీసు వాళ్ళు ఎరైవ్ కార్యక్రమం ఒకటి చేశామండి. చేసి వాళ్ళకి మనకు యూత్ పిల్లలతో ర్యాలీ చేశాము, హెల్మెట్లు డొనేట్ చేశాము మేము చేశామండి. శిశు సంక్షేమ పథకము అని వీళ్ళు మన అంగన్వాడీ టీచర్స్ పోషక పక్వాడ అని పెట్టారండి, అంటే పక్షం రోజు. ఆ ప్రోగ్రామ్ లో కూడా అటెండ్ అవుతున్నామండి. అందులో కూడా
అంగన్వాడీ టీచర్స్ కి మొన్న మొబైల్స్ అందజేసామండి, మన గవర్నమెంట్ ఇచ్చింది, ఓకే మన ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్ అందించింది. సో మెయిన్ ప్రధానంగా చూసుకుంటాం మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మెయిన్ అంటే మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలలో ఉన్న ప్రధాన వ్యతిరేకత ఆరోపణ ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు రావాలంటే అధికారులకైనా ప్రజాప్రతినిధులకైనా చేతులు తడపాలి. ఒక ఇల్లు కావాలంటే మినిమం 20-30 వేలు లంచం తీసుకుంది, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వట్లేదు అని అంటున్నారు. మరి మరిపేద బంగ్లాలు కూడా అదే జరుగుతుందా? ఇక్కడ లేదండి, 1 రూపీ కూడా ఎవరు తీసుకోవడం లేదండి, ఇక్కడ ఏం అలాంటివి ఏం లేవండి. సో సేమ్ టైం ఈ ఇంధనం బిల్ అనేది నిరుపేద కుటుంబాలకు, అర్హత ఉన్న కుటుంబాలకు ఇవ్వట్లేదు. ఓన్లీ కాంగ్రెస్ జెండా పట్టుకున్న వాళ్ళకు, కాంగ్రెస్ కార్యకర్తలకే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. లేదండి, అలా ఏం జరగట్లేదు. మా మరిపేడ మున్సిపాలిటీలో, మరిపేడ మండలంలో కానీ అలాంటి ఏం లేదండి, నిరుపేదలకే ఇస్తున్నాము. ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీలో ఉండరు, నియోజకవర్గంలో రామచంద్ర నాయక్ గారు ఉండరు, పోతే సూర్యాపేట లేకపోతే హైదరాబాద్ ఉంటారు, ఎక్కువ అందుబాటులో ఉండరు అని అంటారు. లేదండి, ఉంటారండి, మార్నింగ్ వస్తారండి, మార్నింగ్ వస్తారు, ఏమేమి ప్రోగ్రామ్స్ కున్నావో వాటన్నిటికి అటెండ్ అవుతారు. నైట్ 11-12 అయినా ఉంటారు, అందుబాటులోనే ఉంటారండి. ఎందుకు వస్తుంది మేడం ఈ ఆరోపణ? అంటే వాళ్ళు అంటే పర్మనెంట్ గా ఇక్కడ ఎవరు ఉంటారండి? ఇప్పుడు పోయిన గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, పోయిన ఎమ్మెల్యే ఉన్నారు, దగ్గరలోనే ఉన్నారు వాళ్ళ ఊరు, కాబట్టి ఇక్కడ కాదు కదా అన్నట్టుగా వీళ్ళకి జనాలకు అట్లా ఉంటది. కానీ తను రోజు వస్తా ఉంటారండి, వచ్చిపోతూనే ఉంటారు, అన్ని ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతారు. అంటే వీళ్ళ ప్రజలకు ఏంటంటే మన ఊర్లోనే ఉండాలి అన్నట్లుగా ఉంటది. అలా ఎలా ఉంటారండి? ఎలా సాధ్యమైతే? వాళ్ళ సొంత ఊరు అక్కడ కాబట్టి అక్కడ నుంచి వచ్చిపోతుంటారు. ఇప్పుడు మనం ఉద్యోగాలు చేస్తున్నాము, మనం ఖమ్మం నుండి అప్ అండ్ డౌన్ చేయాలి, మనం ఇక్కడికి వస్తాము, జాబ్ చేస్తాము, ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాం కదండి, అది కూడా అంతే అనుకోవాలి మనం. రామచంద్ర నాయక్ గారు ఏ పని చేయాలన్నా కూడా ప్రతి కాంట్రాక్ట్ దగ్గర కమిషన్ బాగా తీసుకుంటారు, మున్సిపాలిటీలలో కమిషన్ బాగా తీసుకుంటారు అనే వ్యతిరేకత కూడా ఉంది. అది ఎంతవరకు నిజం? లేదండి, మా మున్సిపాలిటీలో ఏమి తీసుకోలేదు, మేము ఇక్కడ ఏం లేదంటే అలాంటిది ఏం లేదు. తనకు కూడా హాస్పిటల్ ఉంది కదండి, వాళ్ళ ఆవిడ కూడా డాక్టరే, తను డాక్టరే, వాళ్ళకే సరిపోని డబ్బులు ఉన్నాయి, ఇంకా లంచాలు తీసుకొని కమిషన్లు తీసుకొని చేయాల్సిన అవసరం తనకు లేదండి. సో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఒకనొక టైంలో ఒక ర్యాలీలో రెడ్డి నాయక్ గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినాయి, త్వరలో నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది, మినిస్టర్ అయ్యేది నేనే, అప్పుడు ఒక్కొక్కల సంగతి చెప్తా నేను అని చెప్పి సవాల్ చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏ ఎమ్మెల్యే అయినా నేను గెలుస్తాను, నేను మంత్రిని అవుతాను అని ఊహించుకోవడంలో తప్పులేదు కదండి, ఎవరైనా ఊహించుకుంటారు. నేను పోయినసారి 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు కదా గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ పార్టీలో రెడ్డి నాయక్ గారు, మరి మంత్రి కాలే కదండి అప్పుడు, ఇప్పుడు ఎలా అవుతారు? అయితానంటున్నారు. కానివ్వండి, మాకైతే కాంగ్రెస్ వస్తుందని నమ్మకం అండి, మా నమ్మకం మాకు, మా నమ్మకం మాకు రామచంద్ర నాయక్ గారే మంత్రి అవుతారండి ఇప్పుడు. అంతేనా? ఇప్పుడు అదే క్వశ్చన్ అడగబోతున్నా. ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు విప్పుగా ఉన్నారు కదా మేడం, నెక్స్ట్ రామచంద్ర నాయక్ గారిని మంత్రిగా చూడవచ్చా? చూడవచ్చండి. వస్తుందంటారా? వస్తుంది, వస్తుంది. ఎట్లా ఏ విధంగా? మాకు నమ్మకం అండి, వస్తుందని నమ్మకం ఖచ్చితంగా. నేను గెలుస్తానని నాకు నమ్మకం. నేను నిలబడ్డప్పుడు కూడా ఓడిపోతామన్నారు ఈ రామచంద్ర నాయక్, మా ఎమ్మెల్యే గారే అన్నారండి, మీరు ఓడిపోతారన్నా అని అన్నారు. లేదు, మేము గెలిచి చూపిస్తాము, మేము గెలుస్తామన్నాము. అంటే తనకు మా సార్కి స్ట్రోక్ వచ్చిందండి, జనవరి 23కి స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చింది, ఇమీడియట్ గా ఖమ్మం వెళ్ళాము, స్టంట్ వేశారు, మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కి హైదరాబాద్ వెళ్ళిపోయినాము. 28 రోజు నామినేషన్ వేసేసిన నేను. మా ఆవిడ వెళ్తదండి, మీరు ఎట్లా అన్నా మరి మీరు తిరగలేరు కదా, చేయలేరు కదా అని చెప్పేసి అన్నారు. శ్రమ, మళ్ళీ ఆ శ్రమకు మళ్ళీ ఇంకేమన్నా అవుతుందేమో మీకు, ఆ టెన్షన్ కి ఇంకేమన్నా అయితే నాకు బదనాం అవుతుంది అని కూడా అన్నారు. ఎమ్మెల్యే గారు అన్నారు, అయినా కూడా మేము వినలేదు. జనరల్ అయింది ఇప్పుడు, మా అంటే 2 నెలల్లో నేను కవర్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్ మంచిగా అవుతుంది, నా హెల్త్ బాగుంటది. ఆ తర్వాత నేను 5 ఏళ్ళు ఫీల్ అవుతాను కదా, నేను లేదు సార్, నేను ఎలక్షన్ కి వెళ్లాల్సిందే అన్నారు. ఏంటమ్మా మరి అని నన్ను అడిగారు, బలవంతంగా మొన్న వెళ్తున్నారు అంటే, లేదండి బలవంతంగా ఏం లేదు, ఇష్టంగానే వస్తున్నాం మేము అని చెప్పాను. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? మాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం అండి, ఫస్ట్ నుంచి కూడా, మా తాతల నాటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీనే మాది. నాకు అందుకనే కాంగ్రెస్ అంటేనే ఇష్టం నాకు. మనము
ఇప్పుడు రెడ్డి నాయక్ గారు పార్టీ మారినంత మాత్రాన మనం ఎందుకు మారాలండి? ఉమ్, మన పార్టీ మనకు ఉంటది కదా, అవును. మన ఆలోచనలు మనకుంటాయి, మన అభిప్రాయాలు మనకుంటాయి కదా. పార్టీలు మారవని చెప్పేసి ఆఫర్లు కానీ ఒత్తిళ్లు కానీ రాలేదా? ఏమీ రాలేదండి, మాకు ఎవ్వరు ఒత్తిడి చేయలేదు, ఏం ఆఫర్లు రాలేదు. ఓకే, నెక్స్ట్ టైం ఒకవేళ ఫర్దర్ ఫ్యూచర్ లో నెక్స్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే పార్టీ మారుతారా మేడం? లేదండి, కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఉండిపోతాం. ఒకవేళ గవర్నమెంట్ రాకపోతే? గవర్నమెంట్ రాకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము. ప్రతిపక్ష హోదా మెయింటైన్ చేస్తారా? ఎవరి కోసం మనం పార్టీ మారాల్సిన అవసరం లేదండి. ఇలా మొన్న మీరు రాష్ట్రంలో అధికారంలో రావడానికి ప్రధాన ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు ప్రధాన పాత్ర తెలంగాణ రాష్ట్రంలో. అవునండి. ఆ మహిళలకు మీరు చాలా మంచి పథకాలు ప్రవేశపెడతామని చెప్పి హామీలు ఇచ్చారు చాలా వరకు. ఏ చూసుకున్నట్లయితే ఫ్రీ బస్ ఒకటి అన్నారు, నెలకు 2,500 ఇస్తామని చెప్పారు, చదువుకునే గర్ల్స్ కి స్టూడెంట్స్ కి స్కూటీలు ఇస్తా అని చెప్పారు, పెన్షన్ పెంచుతా అని చెప్పారు, సో తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇవన్నీ అన్నారు కదా. ఇలా చూసుకున్నట్లయితే ఒక ఫ్రీ కరెంట్ ఒకటి, ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. 2,500 ఇవ్వట్లేదు, స్కూటీలు ఇవ్వట్లేదు, ఇంకా పెన్షన్ చేయట్లేదు. ఇట్లా చూసుకుంటే పోతే చాలా తులం బంగారం కూడా ఇవ్వట్లేదు. మరి మున్సిపల్ చైర్పర్సన్ గా మిమ్మల్ని మరిపేడ బంగ్లా ప్రజలు ప్రశ్నించట్లేదా? అంటే మనకు ప్రశ్నించడం అంటే అండి, వాళ్ళకు ప్రశ్నకు సమాధానం చెప్పేది మన దగ్గర ఉంది కదండి. ఇప్పటికైతే హామీలు ఏమేమి ఇచ్చారో అవన్నీ నెరవేర్చుకుంటూనే వస్తున్నారండి, ప్రజలకు అందుతానే ఉన్నాయి, స్కీమ్లన్నీ అందుతానే ఉన్నాయి. పోయినసారి గవర్నమెంట్ లో అసలు మేము ఒక ఇల్లు కూడా కట్టలేదండి, మరిపేడ మున్సిపాలిటీలో ఒక ఇల్లు కూడా కట్టలేదు మేము. అంటే కేసీఆర్ ఇల్లు, మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కడుతున్నామండి ఇక్కడ మరిపేడ బంగ్లాకు. మీరు మున్సిపల్ చైర్పర్సన్ గా ఇక్కడ కానీ సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అని ఈ మరిపేడ బంగ్లాకు ఎన్ని ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి? దగ్గర దగ్గర 300 వచ్చినాయండి. వాటిలలో ఇప్పుడు 18 ఇండ్లు గృహప్రవేశాలు చేసాము. ఓన్లీ ఈ మున్సిపాలిటీకి 300 ఇల్లు? 300 ఇండ్లు వచ్చాయి. మేము 18 ఇండ్లు గృహప్రవేశాలు చేసాము మా ఎమ్మెల్యే గారితో, మేము గృహప్రవేశాలు చేసినామండి. సో మీరు మున్సిపల్ చైర్పర్సన్ గా ఇక్కడ కానీ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరిపేడ బంగ్లాలో? అభివృద్ధి అంటే ఇంకా శానిటేషన్ మీద చేస్తున్నామండి, వాటర్ మీద చేస్తున్నామండి, విద్యుత్ మీద చేస్తున్నాము, వీటి మీద చేస్తున్నాము. ఇంకా మిగిలినవన్నీ హెల్త్ క్యాంపులు పెడతానే ఉన్నాము. ఇంకా పిల్లలు, యూత్ పిల్లలు కూడా గంజాయి అలాంటివి తీసుకుంటున్నారు కదండి, ఆ పిల్లలకు కూడా మీటింగ్లు పెట్టి మేము చెప్పుకుంటున్నాము. కొంచెం యాక్సిడెంట్లు అవుతున్నాయి కదండి, వాళ్ళకు కూడా హెల్మెట్లు పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. హెల్మెట్ లేకుండా ఎవరు బయటికి రావద్దని పోలీస్ వాళ్ళు కూడా కొంచెం స్ట్రిక్ట్ గానే ఉన్నారండి. హెల్మెట్ పెట్టుకొని రావాలి, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని ఉద్దేశంతో దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టినామండి మేము. యూత్ పిల్లలకు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు కదండి పిల్లలు, చిన్న వయసులోనే పిల్లలు పాడైపోతున్నారు, ఆగమైపోతున్నారు అనే ఉద్దేశంతో దాని మీద ఇంకొకటి అండి, గంజాయి ఉంది, డ్రగ్స్ ఉంది, ఇంకా ఇది హెల్మెట్లు ధరించకుండా డ్రింక్ చేయడము, పిల్లలు ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోవడము, అలాంటి పిల్లలకు కూడా మీరు అలా చేయొద్దు నాన్న, ఇలా ఉండాలని అవేర్నెస్ తీసుకొస్తున్నామండి పిల్లలకు, యూత్ పిల్లలకు కూడా. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. మాకు ఈ మరిపేడ మండలంకి వచ్చేసి, మున్సిపాలిటీకి వచ్చేసి యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయండి, అది కూడా యూతే, చాలా మంది యూతే ఎక్కువ. పిల్లల మీద ఎన్నో కోరికలు పెట్టుకుంటారు కదండి పేరెంట్స్ కూడా, ఆ ఉద్దేశంతో హెల్మెట్లు కూడా మేము డొనేట్ చేయడం జరిగింది. మీరే ఇంకా సీసీ కెమెరాలు పెట్టాలండి మేము. సీసీ కెమెరాలు పెడితే మనకు దొంగతనాలు కూడా జరుగుతాయండి ఇక్కడ. ఎక్కడ ఎలా వెళ్ళిండ్రు చూడడానికి కూడా పోలీస్ వాళ్ళకు కూడా కొంచెం ఈజీగా ఉంటదండి సీసీ కెమెరాలు పెట్టడం వల్ల, దొంగలు దొరికిపోతారు. అవును. సో నెక్స్ట్ చేయాలండి మేము. ఇంకా మీరు ఒక మహిళల గురించి ప్రత్యేకంగా ఏమన్నా పథకాలు కానీ ఏమన్నా కార్యక్రమాలు చేయ ఆలోచనలు ఉన్నాయా? అన్ని 33% రిజర్వేషన్, మా రిజర్వేషన్ మాకు కావాలని కోరుతున్నానండి గవర్నమెంట్ ని. ఇంకోటి అది అమలు చేయాలని మన గవర్నమెంట్ వేడుకొంచున్నాం. మా మున్సిపాలిటీ తరఫున ఒక లేడీగా, మన భారతదేశ మహిళగా నేను కోరుకునేది అదే అండి. మహిళలకు రాజకీయాలు అవసరమా అనే వాళ్ళకు మీరేం చెప్తారు? ఒంటింటికే బానిస అవ్వకూడదు కదండి, మహిళకు కూడా అన్ని తెలవాలి కదండి. ఇప్పుడు మాకు రిజర్వేషన్లు ఉన్నాయి, మేము చదువుకుంటున్నాం, మా పిల్లలు చదువుతున్నారు, జాబులు చేస్తున్నారు, అన్నింట్లో కూడా మేము సగభాగంగా ఉంటున్నాం కదండి. మగవాళ్ళతో పోల్చుకుంటే మేము కూడా, ఆడవాళ్ళం కూడా సగభాగంగా అన్నింటిలో కష్టపడుతున్నాం కదా. అలాంటప్పుడు మాకెందుకు రిజర్వేషన్లు ఉండకూడదండి? మాకు కూడా కావాలి, మేము కూడా బయటికి వెళ్ళాలి. బావిలోని కప్పల్లాగా మేమెందుకు ఉండాలండి? బయట ప్రపంచం మాకు కూడా తెలియాలి.
అంటే రాజకీయం అంటారు ఆ రోజుల్లో 84 లో ఇందిరమ్మ గారు మన ప్రధానమంత్రి అయినరు ఆ రోజుల్లోనే. ఇంకా మన జనరేషన్ మారుతున్నా కొద్దీ ఇంకా మాకు కూడా ఉంటది కదండి మహిళా రిజర్వేషన్, మాకు కూడా కావాలి. అంటే జనరల్ గా అంటే రాజకీయం అంటే అంత ఆశామాషి కాదు, తిట్లుంటాయి, పొగడ్తలు ఉంటాయి, అన్ని ఉంటాయి కదా, అన్ని తీసుకోగలగాలి, అన్ని ఎదుర్కోవాలండి, ఎదుర్కొన్నప్పుడే దిగాలి రాజకీయంలోకి. సో మెయిన్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేడం, ఈ రోజు బయట సమాజంలో ఎట్లుందంటే 100% వార్డు మెంబర్ కాంచి మొదలు పెడితే ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, మున్సిపల్ చైర్పర్సన్ కానీ, కార్పొరేషన్ చైర్పర్సన్ కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ చాలా వరకు భార్యల్ని పోటీలో నిలబెట్టి పదవి ఏమో భార్యది, పవర్ ఏమో భర్తది, ఇలా మెయింటైన్ చేస్తున్నారు. మరి మీరు కూడా మీ పవర్ ని మీరు మెయింటైన్ చేస్తున్నారా, మీ భర్త గారు సార్ మెయింటైన్ చేస్తున్నారా? ఇద్దరం చేస్తున్నామండి. నా వంతు నేను చేస్తున్నా, నా తరపున సార్ కూడా వస్తారు, సార్ చేసి సార్ చేస్తారు. మేము 2 చోట్ల మీటింగ్ ఉన్నదంటే సార్ కూడా ఇంకో వైపు వెళ్ళి చూసుకుంటారండి, అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు, చూస్తారు, తను కూడా చూసుకుంటారు. ఇప్పుడు భార్యగా మేము లేడీ నిలబడ్డాము అంటే ఇద్దరం వర్క్ చేస్తామండి, వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అదే జెంట్స్ నిలబడ్డారు అనుకోండి, వాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళిపోతారు, చూసుకుంటారు, మీటింగ్స్ అయినా ఏదైనా అటెండ్ అవుతారు. ఇప్పుడు మాది అట్లా కాదు, లేడీ అయ్యేసరికి ఇద్దరం వెళ్లాల్సి వస్తుంది, ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం సేవలో. అంటే మీకు మీ పదవిలో, మీ యొక్క మున్సిపల్ చైర్పర్సన్ పదవిలో, మీ పవర్ లో మీ సార్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారా మీకు? ఇచ్చారండి. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని సొంతంగా పరిష్కరిస్తున్నారా సమస్యల్ని? చేస్తానండి, నేను చేస్తాను, చెప్పిపోతా సార్కి, నేను ఏ పని చేస్తున్నా, ఈ రోజు పలానా దగ్గరికి వెళ్తున్నాను అంటే వస్తే తను వస్తారు, ఒకవేళ రాకుండా నేను వెళ్ళిపోతాను. ఇద్దరం వెళ్తాము, ఎక్కువ శాతం అయితే ఇద్దరం వెళ్తాము. ఒక్కొక్కప్పుడు తన ఓన్ పనులు ఏమన్నా ఉన్నా రాకుండా నేను వెళ్ళిపోతా, పలానా పని మీద, పలానా మీటింగ్ మీద వెళ్ళిపోతున్నా, పలానా వార్డులోకి తిరుగుతున్నాం, ఈ రోజు పలానా వార్డులో ఆ సమస్యలు ఉన్నాయని చెప్తాను. తను కూడా షేర్ చేసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ కి కానివ్వండి ఫోన్ చేస్తారు, తను కూడా ప్రాబ్లం ఉందని చెప్తాను, చేస్తారు. నేను చేస్తా ఫోన్. అంటే చాలా వరకు భార్యల పదవిని భర్తలు చలామణి చేస్తారు అంటారు. లేదండి, మా దగ్గర అలా ఏం లేదండి, సార్ ఫ్రీడమ్ అన్నమాట, ఫ్రీ, ఇంకా వెళ్ళి పనులు చూసుకోమంటారు సారు. సారు మనస్తత్వం ఎలా ఉంటదంటే అందరిలో అన్నమాట సారు, అందరిలో నేను అన్నట్టుగా ఉంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అప్పుడప్పుడు డబ్బులు లేవు, పైసలు లేవు, కోసిన రూపాయి వెళ్ళదు అని అంటారు కొన్ని మీటింగ్లలో. మరి మీ ఎమ్మెల్యే గారు ఏదైనా సమస్య తీసుకొని వెళ్ళినప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఎలా స్పందిస్తారా? మీ ఎమ్మెల్యే గారు కూడా డబ్బులు లేవంటారా? లేదండి, అట్లేమన్నారు, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అంటారు. డబ్బులు లేకున్నా కూడా పదవుల కోసం మీరు ఆస్తులు అమ్ముకోవద్దని చెప్తారండి మా ఎమ్మెల్యే గారు అయితే. పదవుల కోసం డబ్బులు లేకున్నా మీరు ఇబ్బంది పడద్దు, ఆర్థికంగా ఇబ్బంది పడద్దు. తను ఒక డాక్టర్ కదండి, తను ఒక డాక్టరు, ఆరోగ్య రీత్యా గాని, ఆర్థిక రీత్యా గాని అన్ని విధాలుగా ఆలోచిస్తారండి. సో ఇది ఎంతవరకు నిజం మేడం? రామచంద్ర నాయక్ గారు సారు అందుబాటులో ఉండరు, సూర్యాపేట హైదరాబాద్ లో ఉండరు అంటారు కదా, ఎంతవరకు నిజం అది? లేదండి, వస్తారండి మీటింగ్లకు, అన్ని మీటింగ్లకు అటెండ్ అవుతానే ఉంటారు. ఈ రోజు కూడా కొరివిలో ఉన్నారు, డోర్నకల్ వచ్చారు, కొరివిలో ఉన్నారు. మార్నింగ్ వచ్చిందంటే నైట్ 11 వరకు ఉంటారండి ఇక్కడనే. అందరి సమస్యలు అడుగుతారు, సమస్యలు తీరుస్తారు, చెక్కులు గాని, మీటింగ్లు గాని, ఏదైనా ఓపెనింగ్ గానీ అన్నిటికి అటెండ్ అవుతారు. ఎవరైనా చనిపోయినా, పెళ్లిళ్ళైనా, ఫంక్షన్లైనా దేనికైనా వస్తూనే ఉంటారండి. అన్నిటికి వస్తారు, స్పందిస్తారు. ఫోన్ కూడా ఎప్పుడు చేసినా ఎత్తుతారండి. మళ్ళీ తను అందుబాటులో లేకుండా అసెంబ్లీలో మీటింగ్ లో ఉన్నా కూడా నేను రావట్లేని మీరు చూసుకోండి అంటారు. ఎక్కడోళ్ళని అక్కడ మీరు డోర్నకల్ నియోజకవర్గం మొత్తం ఎక్కడైనా ఏ విలేజ్ అయినా కూడా వెంటనే సార్ ఫోన్ పోతుంది. ఇప్పుడు ఏముందండి, ఆటోమేటిక్ గా వాట్సాప్ అన్ని పోతానే ఉన్నాయి కదా, చూస్తారు, స్టేటస్ చూస్తారు, ప్రతిదీ చూస్తారు సార్ స్టేటస్ లలో, వాట్సాప్ లో గ్రూపులలో కూడా చూస్తారు. తను డే టైమ్ లో కుదరకుండా నైట్ టైం లో పడుకునేటప్పుడైనా అన్ని చూస్తారు, ఫోన్ చేసి చెప్తారండి. మీరు ఈ సమస్య ఉంది అక్కడ, ఈ సమస్య ఎందుకు ఉంది అక్కడ, మీరు చేయండి, వెంటనే పరిష్కారం చేయండి అని చెప్తారు. ఈ మరిపేడ బంగ్లాకి మీరు మున్సిపల్ చైర్పర్సన్ గా అంటే ఉన్నంత వరకు అసలు ఈ యొక్క మరిపేడ బంగ్లాలో నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఈ పని ఒకటి చేయాలి, ఇది చేస్తే నేను లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటా అంటే ఏం చేయాలనుకుంటారు? మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా?
నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే అండి నాది అంతే 465 ల్యాండ్లకు డోర్ నెంబర్లు వస్తే మాకు మా ప్రజలందరూ నన్ను జీవితాంతం తలుసుకుంటారండి. ఇంకొకటి ఇంటి పన్నులు ఒకటి ఎక్కువ వస్తున్నాయి అన్నాను కదా, అదొకటి చేస్తే కూడా మా ప్రజలందరూ నన్ను తలుసుకుంటారండి. నేను ప్రజాసేవలోనే ఉండిపోతాను. నేను ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకే అంకితం నా జీవితం. సో అంటే ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి ఉన్నది కాబట్టి ఆ ప్రజలకు సేవలు అందిస్తారు. ఈ రాజకీయ చరిష్మ అనేది ఇలానే కంటిన్యూ చేస్తారా, లేకపోతే పదవి అయిపోగానే ఇంట్లోనే ఉంటారా? అవకాశాలు వస్తే చేస్తామండి. చేస్తాము, ఇంట్లో ఏముండిపోము, చేస్తాము. రాజకీయం చేస్తారు, చేస్తాము. డ్రాప్ అవుట్ గారు, డ్రాప్ అవ్వడం ఉండదు, అసలు ఛాన్సే లేదు. లేదండి. సో మీ రాజకీయ ప్రస్థానం కౌన్సిలర్ గా స్టార్ట్ అయింది. అవునండి. ఇలా మున్సిపల్ చైర్పర్సన్, అవునండి, నెక్స్ట్ ఎమ్మెల్యే, నెక్స్ట్ మినిస్టర్, ఇంకేమైనా కావచ్చు, చెప్పలేము. మన అదృష్టం అదృష్టం. సో ఎదగాలనే ఉంటది కదండి. అంతే కదా, స్టెప్ బై స్టెప్ ఎవరైనా ఎదగాలనే ఉంటారు కదా. పార్టీ ఆదేశిస్తే, పార్టీ అవకాశం ఇస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా అవుతారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా వ్యతిరేకత వచ్చింది. నెక్స్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం రాదు అని చెప్పేసి అంటారు. అన్ని మనము చేస్తూనే ఉన్నాం కదండి. తను ఏమేమైతే పథకాలు మనము చెప్పారో మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు చేస్తానే ఉన్నారండి. అంటే మన కేసీఆర్ గారు అప్పులలో ఉంచిపోయారు మన రాష్ట్రాన్ని. చాలా అప్పులు ఉన్నాయి మన రాష్ట్రానికి. అవన్నీ తీర్చుకుంటూ తను ఒక్కొక్క మెట్టు ఒక్కొక్కటి స్కీమ్ లో మనకి ఏవైతే స్కీములు 6 గ్యారంటీలు ఇచ్చారో ఆ పథకాలన్నీ చేస్తానే ఉన్నారండి. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చారు. ఇలా చూసుకున్నట్టయితే హైడ్రా వల్ల చాలా మంది ప్రజలు చాలా నరకయాత్ర అనుభవిస్తారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం. సో ఈ మరిపేట బంగ్లాకు హైడ్రా వచ్చే అవకాశం ఉన్నదా? ఈ మరిపేట బంగ్లాలో బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు అలాంటిలో కబ్జాకు గురైన ఏమన్నా ఉన్నాయా? లేదండి, అలాంటిది ఏం లేదు. మాకు హైడ్రా ఇక్కడ ఏం లేదండి మా మరిపేట మున్సిపాలిటీలో. అక్కడ కూడా సిటీలో కూడా ఎందుకు చేశారో జనాలకు తెలుసు అండి, అక్కడ ప్రజలకు తెలుసు. ఎందుకు డెవలప్మెంట్ కోసమే తను చేసిన చేపట్టినా కూడా మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఏది చేసినా డెవలప్మెంట్ కోసమే చేస్తున్నారండి. అది గ్రహించిన వాళ్ళైతే ఏం అనట్లేదండి. ఇండ్లు పోతున్నాయి అనేది ఒకటి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కానండి, ఆ ఇండ్లు ఎందుకు పోతున్నాయి, దేని వల్ల పోతున్నాయి, డెవలప్మెంట్ కోసం చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారా అనేది అక్కడ సిటీ వాళ్ళకి తెలుసండి. చదువుకున్న వాళ్ళకి, జాబ్లు చేసే వాళ్ళకి, వాళ్ళందరికీ తెలుసండి. అంటే ఇండ్లు పోయిన వాళ్ళు మాత్రం అంటున్నారు, వాళ్ళకి ఇండ్లు పోయినాయి కాబట్టి అంటున్నారు. మరి మరిపేట బంగ్లాలో అలాంటి పరిస్థితి ఏర్పడదు? లేదండి, మాకు ఏర్పడదు. లేదు, మా చెరువులు దూరంగానే ఉన్నాయి, మా ఇండ్లు దూరంగానే ఉన్నాయి. మాకు అలాంటిది ఏం లేదండి, అలాంటి ఇబ్బందులు ఏం లేవు మాకు. సో ఒకవేళ అలాంటి చెరువుల్లో గాని అలాంటి ప్రదేశాల్లో ప్రజలు తెలియక ఇండ్లు కట్టుకుంటే మీరు వాళ్ళకి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపేవాళ్ళు? మేము కట్టుకొని ఇవ్వం కదండి, ముందు ఇంటి పర్మిషన్లు ఇవ్వం కదా మేము అక్కడ కట్టుకోవడానికి. ప్రజలకి చెరువుల దగ్గర ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వం కదా మేము. ఇల్లు ఎట్లా కట్టుకుంటారు వాళ్ళు? అప్పుడు మేము పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎలా కట్టుకుంటారు? ఇప్పుడు ఏమైనా ఉన్నాయా మేడం అలాంటి? లేవండి అలాంటివి. అంటే చూసారా, గుర్తించారా, ఎక్కడన్నా చేశారా? లేవు. అంటే వాళ్ళు కట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ ల్యాండ్ లోనే కట్టుకున్నారు. ఒకవేళ వర్షాలు బాగా పెద్దగా వచ్చి అట్లా వచ్చినప్పుడు కొంచెం ఇళ్లకు నీళ్లు వస్తాయి, అంతవరకే వాళ్ళకి. కానీ మనకు హైడ్రా వచ్చి మనకి ఇండ్లు పోయేదే సమస్యలు అయితే మాకు లేవండి. సో మరిపేట బంగ్లా సేఫ్ సేఫ్ ఉందండి. మా మనుషులు సేఫ్, మేము సేఫ్, మా ఇండ్లు సేఫ్. ఓకే. సో మీ ఎమ్మెల్యే గారు అలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? చూసుకుంటున్నారండి, బాగా చూసుకుంటారు. ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా మీ కాంగ్రెస్ కౌన్సిలర్లకే ఫండ్ ఇస్తున్నారా, బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళకు కూడా ఫండ్ ఇస్తున్నారా? అందరికి ఉంటాయండి, మాకు అట్లా ఏముండదు, అందరికి ఉంటాయి. వాళ్ళు కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు, కౌన్సిలర్లు కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు, మా బంధువులే ఉన్నారు. అందరు కలిసిపోతాం మంచిగా. లేదు, మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కి ఎక్కువ ఫండ్ ఇస్తాము, ఎక్కువ మా కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్న వార్డుని ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాం అనుకుంటారు కదా కొందరు. లేదండి, నాకు అలాంటి స్వార్థం లేదు. అలాంటి స్వార్థం నాకు కానీ మా సార్ ఉన్నా కూడా నేను ఇట్లా చైర్పర్సన్ గా నేను కాకపోయే వాళ్ళమండి. మాకు స్వార్థం లేదు. ఏ పార్టీ అయినా వాళ్ళు మనోళ్ళే అండి. గెలిచినప్పుడు వాళ్ళు గెలిచి వచ్చారు కదా, మన ప్రజలు కూడా, అక్కడ ఉన్న ప్రజలు కూడా అన్ని సేఫ్ అవ్వాలి కదా. అన్ని విషయాలలో కూడా మనం ఏదైనా అందజేయాలండి, ప్రజలకు అందజేయడానికి వచ్చినాం కదా మనం.
వాళ్ళు గెలిచినప్పటికైనా అక్కడ ప్రజలు వాళ్ళు గెలిపించిందంటే అక్కడ సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు కూడా మనం తీర్చాలి కదా. మున్సిపాలిటీ మొత్తం నా మీదనే భారం అయి ఉంది కాబట్టి నేను అందరి సమస్యలు తీరుస్తా అండి. నాకు వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళని నేను ఏది చూడనండి, అందరినీ సమానంగానే చూస్తా. మా కౌన్సిలర్ నన్ను అడిగినా అదే చెప్తారు, టీఆర్ఎస్ కౌన్సిలర్ అయినా అదే చెప్తారు, మమ్మల్ని మేడం మంచిగా చూసుకుంటారనే చెప్తారు. మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు వాళ్ళని కూడా బ్రహ్మాండంగా. ఖచ్చితంగా చేస్తాం మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, సో మీరు ముందు భవిష్యత్తులో ఇలాగే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు మంచి సేవలు అందించాలి, ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అందరు ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా 100% మీలాంటి ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళకు భగవంతుడు ప్రజలు అవకాశం కల్పించాలని నా కేస్ మైక్ ఛానల్ ద్వారా మనస్ఫూర్తి కోరుకుంటాను. ఓకే అండి, థ్యాంక్